సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 137వ వార్షికోత్సవ వేడుకలు కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్లతో కలిసి సింగరేణి పతాకావిష్కరణ చేసిన ఎల్వి సూర్యనారాయణ ఉత్సవాల కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా సందేశమిస్తూ బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రత్యేకతను చాటుకున్న సింగరేణి కొత్త బ్లాక్లను కైవసం చేసుకుని ఉత్పత్తి పెంపుదలకు అధునాతన టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సింగరేణి విస్తరణలో భాగంగా కన్సల్టెన్సీ, క్రిటికల్ మినరల్స్, సోలార్ ప్రాజెక్ట్స్, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, బంగారు, రాగి గనుల రంగంలో దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రణాళికతో విస్తరిస్తున్నట్లు తెలిపారు. సింగరేణిని ప్రపంచ స్థాయి సంస్థగా నిలబెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, కార్మికులను, వివిధ పోటీల్లో విజేతలైన కార్మిక కుటుంబ సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. మరియు వివిధ అచీవ్మెంట్స్ అన్నిటికీ కూడా తాను వీళ్ళను ఉత్తమ ఉద్యోగులుగా గుర్తించి కంపెనీకి సమావేశం జరుగుతుంది. మరిన్ని ఉత్తమ మైలురాలను ఈయన తన యొక్క ముందుగా అందరికీ కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున, అలాగే సింగరేణి సంస్థ తరఫున మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు, మిగిలిన వారందరికీ కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ తెలుసు, ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటి మన సింగరేణి సంస్థ ఇప్పటికీ 136 వసంతాలు పూర్తి చేసుకొని 137th ఇయర్లోకి అడుగుపెడుతుంది. సో ఒక బొగ్గు ఉత్పత్తి సంస్థ స్టార్ట్ అయ్యి మన సింగరేణి ప్రాంతంలో, తర్వాత బొగ్గు ఉత్పత్తితో పాటు వివిధ రంగాల్లో కూడా మనము డైవర్సిఫికేషన్ వెళ్ళడం జరిగింది. సో మన సింగరేణి చరిత్ర చూసినట్టయితే ఈ సింగరేణిలో నివసించే ప్రాంత వాసులందరికీ కూడా తెలుసు, చిన్నప్పుడు ఎవరైనా చూస్తుంటే. సో మన యొక్క కల్చర్ కానీ, మనం పనిచేసే పరిస్థితులు కానీ, మన విధానాలు కానీ అన్ని కూడా కష్టతరంతో కూడుకుని ఉన్నప్పటికీ కూడా సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి వారిని భారతదేశంలో సైనికులతో తర్వాత మన కార్మికులని, మన ఉద్యోగస్తులను కూడా సైనికులతో పోల్చడం జరుగుతుంది. ఎందుకంటే వారు కూడా ప్రాణాలకు తెగించి అండర్గ్రౌండ్ మైన్స్లోకి వెళ్ళి స్టార్టింగ్లో చాలా